కేంద్ర ప్రభుత్వం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద రాయితీతో అందిస్తున్న సోలార్ రూఫ్ టాప్లను తమ ఇళ్లపై అమర్చుకొని విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలని కేసనకుర్రు పంచాయతీ పల్లిగూడెం గ్రామస్తులకు కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఐపోలవరం మండలం కేసనకుర్రు పంచాయతీ పల్లిగూడెం గ్రామంలో సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం మీద అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. జనాభా ఉన్న గ్రామం ఇది. ఇందులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిన దాని విధంగా చూసుకుంటే 56 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. వాటికి 1 కిలోవాట్ కనెక్షన్ 25 ఉన్నాయి. అండ్ ఇంకొక 33 వరకు లెస్ దాన్ 1 కిలోవాట్ 22.4 కిలోవాట్స్ ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ ఇచ్చారు. సో మీ అందరికీ నా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ప్రైమరీగా ఫస్ట్ దీని గురించి డిస్కషన్ చేసినప్పుడు డిపిఓ గారితో అండ్ పిడిడిఆర్డి అందరితో అఫీషియల్స్తో డిస్కస్ చేసినప్పుడు ఎక్కడైతే కొంచెం యాక్టివ్గా ఉండి ఏదన్నా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలంటే వచ్చి అలాంటి పంచాయతీ కావాలని చెప్పడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న సర్పంచ్ కూడా బాగా యాక్టివ్గా ఉండి కొంచెం ప్రోగ్రెసివ్గా థింక్ చేయాలి, అంటే ఫ్యూచర్కి ఉపయోగపడేలాగా. ఇదేదో సంథింగ్ డైరెక్ట్గా మీ అకౌంట్లో పడుతుంది. సో ఇప్పుడు అది కనుక ఏర్పాటు చేసుకుంటే మీ ఇళ్లలో డెఫినెట్గా మీరు ఎంతైతే వీలవుతుందో, మీకు ఎంత కడుతున్నారో కరెన్సీ ఎలక్ట్రిసిటీ బిల్ మహా అయితే ఇప్పుడు ఎంత కడుతున్నారమ్మా, మ్యాక్సిమం అమౌంట్ ఎంత కడతారు? ఎవరన్నా దండమ్మ, ఎవరమ్మా? సో నెలకి ఎంత వస్తుంది మీ కరెంట్ బిల్? ఇంటూ ఎంత? 3 రూపీసా? 3 రూపీస్ అంటే 180 రూపాయలు ఎక్స్ట్రా వీళ్ళ అకౌంట్లో యాడ్ అవుతాయి. మీరు ఇది ఫస్ట్ 3 మంత్స్ కట్టిన తర్వాత ఎవ్రీ మంత్ వీళ్ళు జనరేట్ అయ్యేది ఎంత? 120 యూనిట్లు. కానీ వీళ్ళు కన్జ్యూమ్ చేసేది ఎంత? 105 యూనిట్స్. సో ఈ 105 యూనిట్స్ గ్రిడ్కి వెళ్ళిపోతుంది, మిగిలింది కూడా వీళ్ళ అకౌంట్లో పడిపోతుంది అమౌంట్. సో ఆ విధంగా దీన్ని బ్యాలెన్స్ చేస్తూ మీకు ఎంతైతే పే చేయాలో, అంటే ఇప్పుడు టోటల్ అమౌంట్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 70,000 వస్తే 70,000లో 40,000కి 10 ఇయర్స్కి ఒక లోన్ కాంపొనెంట్ వరకు ఉండేలాగానే